నాకు తెలుసు, కానీ ఏదో ఒకటి చేసి రోహిణికి ఇవ్వకపోతే లేనిపోని అనుమానం వస్తుంది. మనోజ్ గాడి ఇబ్బందుల్లో పడతాడు. ఈ ఒక్కసారికి సాయం చేయి కామాక్షి, తొందరలోనే నీకు తిరిగిచ్చేస్తాను. నువ్వివ్వవని కాదు, అంత డబ్బు లేదు. ఓ పని చేస్తాను, నా దగ్గర చిట్టి డబ్బులు 25,000 ఉన్నాయి, అవి ఇస్తాను, తీసుకో. సరే, చేసేదే ఉంది. ఏంటో రోజు రోజుకి 10కి 10కి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తోంది. రాను రాను ఆ ఇంట్లో నాకు బొత్తిగా విలువ లేకుండా పోతోంది కామాక్షి. అంతా నువ్వు చేసుకున్నదే కదా. నేను చేసుకున్నానా? నేనేం చేశాను? అవును మరి, లక్ష్మీదేవిని ఇంటికి రానేయకుండా ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు. కాస్త అర్థం అయ్యేలా చెప్పు కామాక్షి. అసలే ఇంట్లో తలనొప్పులతో బుర్ర అస్సలు సరిగ్గా పనిచేయట్లేదు. మీ రవి చేసుకున్న పెళ్ళి ఎవరో తెలుసా? ఎందుకు తెలీదు? మా వారిని ఇబ్బంది పెట్టినా ఆ సురేంద్ర కూతురు. అసలు ఆ సురేంద్ర ఎవరో తెలుసా? అబ్బా, మా వారు పనిచేసిన డిపోలో జీఎం. అక్కడితోనే నువ్వు ఆగిపోయావు. నాకైతే చాలా విషయాలు తెలిసాయి. నేను మొన్న విజయవాడ వెళ్ళాను కదా, అక్కడ మా బంధువులకి ఆ సురేంద్ర పెళ్ళాం శోభన దూరపు చుట్టాలు. ఆ ఊళ్ళో కూడా వాళ్ళకి ఇల్లుంది. అసలు వాళ్ళేంటో తెలుసుకుందామని ఆరా తీశాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వెప్పుడో నక్కతోక తొక్కావని అప్పుడే అనిపించింది. వాళ్ళకి అమరావతిలో బోరెడన్ని స్థలాలు, ఇళ్ళు, చేపల చెరువులు, కొబ్బరి తోటలు, అపో వాళ్ళకి చాలా ఉన్నాయి. వాళ్ళిప్పుడు కోట్లకి పడగలెత్తారు తెలుసా? గట్టిగా చెప్పాలంటే మీ పెద్ద కోడల కంటే ఈ మూడో కోడలు ఇంకా ఎక్కువ ఆస్తిపర్రాలు. ఆ పిల్ల తలుచుకుంటే అన్నయ్యకి ఒక్కటేంటి 4-5 స్టంట్లు వేయించేయచ్చు. ఊరుకో కామాక్షి, అసలే మెతక ప్రాణి. బతికి బయటపడ్డారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకుంటే నువ్వు 4-5 అంటున్నావు. మాట వరుసగా అన్నాలే వదినా, ఆ పిల్ల వల్ల అంత ఉపయోగం ఉంది అంటున్నాను. నువ్వు వీలైనంత తొందరగా వాళ్ళని ఇంటికి పిలిపించుకుంటే నీకిలా పదే పదే డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇంకా చెప్పాలి అంటే నువ్వే వడ్డీకి డబ్బులు తిప్పచ్చు. ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావే అనుకో, దానికి తిక్కరేగి వాళ్ళింటికి మన రవిని ఇల్లరికం తీసుకుపోతుంది. గుమ్మం దాకా వచ్చిన నోట్ల కట్టల్ని నువ్వే కాళ్ళదనుకునేలా ఉంటావేమో చూసుకో. నాకోటి చెప్పు, రవిని అలాగే వదిలేసే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా మీరు? కన్న కొడుకుని ఎవరైనా అలా వదిలేస్తామా? ఏదో కోపంలో వాణ్ణి దూరం పెట్టాం. ఆ దూరం శాశ్వతం కాకూడదనే నేను కూడా చెప్పేది. నువ్వెప్పుడు నోరు పారేసుకుంటావు కానీ ఆ మీనా ఓ రకంగా నీకు మేలే చేసింది. దాని మొహం, దాని పేరెత్తుకు నా దగ్గర. నీకు అర్థం కావటం లేదు. నువ్వు కోరుకున్న సంబంధాల కంటే ఆ మీనానే గొప్ప సంబంధం చూసి రవి పెళ్లి చేసింది. అందుకు నువ్వు సంతోషించు. అది ఎంత గొప్ప పని చేసినా అది నాకు గొప్పగా కనిపించదు. సరే, తన గురించి వదిలే. ఇప్పుడు జరగాల్సింది చూడు. ఎక్కువ సమయం వృధా చేయకుండా వెంటనే రవిని, వాడి పెళ్ళాన్ని ఇంట్లోకి రానిచ్చి నువ్వు ఈ కష్టాల్లోంచి బయటపడిపో. నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నేనొక్కదాన్నే కాదు కదా. వాడి మీద మా ఆయన, బాలు, మనోజ్ అందరం కోపంగానే ఉన్నాం కదా. ఇలాంటప్పుడే నీ బుర్రకి పని చెప్పాలి. వాళ్ళందర్నీ ఒప్పించాలి. బాగా ఆలోచించు, పరిష్కారం అవుతుందిలే. రే, ఏంట్రా కక్కుర్తి మొహాలు వేసుకొని అలా చూస్తున్నారు? టీ కావాలంటే వెళ్ళి నా పేరు చెప్పి తాగండి, అంతేగాని అలా చూడకండి. మీ దిష్టే తగిలేలా ఉంది. అవును మరి, మేం టీ మొహం చూసి చాలా కాలం అవుతుంది కదా. ఎవరిపిస్తారా అని టీ దాతల కోసం ఎదురు చూస్తున్నాం. మరి దొంగ కోళ్ళు పట్టే వాళ్ళ అలా చూడడం ఎందుకు? ఇప్పటికీ నీకిది 3వ టీరా. అక్కడ పెళ్ళా మీద అలిగి కడుపు మార్చుకోవడం ఎందుకు? ఇక్కడికొచ్చి టీ మీద నీ ప్రతాపం చూపించడం ఎందుకు?
నేనెవరి మీద అలగలేదు. నాకేం కడుపు మాడలేదు. ఆకలేస్తే 6 నిమిషం కూడా ఆలోచించను. కాకపోతే కొంచెం తలనొప్పిగా ఉందని టీ తాగుతున్నాను. అబ్బచ్చా, ఇదో కవరింగా? వాడి మాటల్లోనే తెలుస్తుంది కదరా. సర్లే కానీ ఇంట్లో టిఫిన్ ఏం చేసిందిరా మా చెల్లి? ఏమో ఎవడికి తెలుసు. పూరి ఆలు కుర్మా అని చెప్పుకుంటుంటే విన్నాను. అవునా? అది నీకు చాలా ఇష్టం కదరా. మీ ఇంట్లో ఎప్పుడు పూరి చేసినా ఎవరికి మిగల్చకుండా తింటావు కదా. శుభ్రంగా ఓ పట్టు పట్టాల్సింది. ఇక్కడ ఈ టీ ఖర్చైనా మిగిలేది. నాకు పూరి ఇష్టమే, కానీ అది చేసిన వాళ్ళంటేనే. చాలే ఆపరా. పాడిందే పాట పాడుతున్నావు. చెప్పే శక్తి నీకున్నా వినే ఓపిక మాకు లేదు. పాపం రా మీనా, అలాంటి అమ్మాయి భార్యగా దొరకడమే నువ్వు చేసుకున్న పుణ్యం తెలుసా? జీవితంలో నేను ఏదైనా తప్పు చేశాను అంటే అది దాన్ని పెళ్లి చేసుకోవడమే. అంత నేరం తనేం చేసిందిరా? ఏం చేసిందంటావేంట్రా ఎరినా సన్నాసి? ఆ రవిగాడికి పెళ్లి చేసి మా ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర లేకుండా చేసింది కదా. చేసిందంతా మీ రవిగాడే. తన తప్పేం లేదని చెప్తుంది కదరా. రే, దొంగలెవరు నేను దొంగని అని ఒప్పుకోరు. ఇది సరే అనకుండా వాడు లాక్కెళ్ళి సంతకం పెట్టించాడా? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని దీని మనసులో ఎప్పటినుంచో ఉంది. నన్ను కూడా ఒప్పించాలనుకుంది, నేనే ఒప్పుకోలేదు. అలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని కూడా చెప్పాను. తెలివిగా నేను ఊర్లో లేని టైం చూసి వెళ్ళి పెళ్లి చేసి వచ్చింది. అలాంటి దాన్ని నేనెలా క్షమిస్తాను? ఈ జన్మగా జరగదు. అరే, మీకు తెలియదురా దాని గురించి. ఇంట్లో ఎవరి మాట వినదు. ఏదైనా చెప్పినా ఈ చెవిలో విని ఆ చెవితో వదిలేస్తుంది. దానికి నచ్చిందే చేస్తుంది, నచ్చినట్టే ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దాని పిచ్చి పీక్స్లో ఉంటుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను. పీక్స్లో ఉంటుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను. చీ అదొల్లారా, మీ వల్ల టీ కూడా చల్లారిపోయింది. రే విజయ్, ఓ టీ చెప్పరా. రే నువ్వు ఆగ్రా. నువ్వు తెస్తూ ఉంటే ఈ రోజంతా నీతో టీ తెప్పించుకుంటూనే ఉంటాడు. ఇంకెన్ని టీలు తాగుతావురా? మామూలు తలనొప్పి అయితే ఒక టీతో పోతుంది. పెళ్ళామే తలనొప్పిగా మారితే ఎన్ని టీలు తాగినా పోదు. అది నీ భ్రమరా. నోరు మూసుకొని ముందేదైనా తిందాం పద. మాకు కూడా ఆకలేస్తుంది. నాకేం తినాలని లేదు. ఏంట్రా నువ్వు భార్య మీద కోపం భోజనం మీద చూపిస్తావు? పోనీ నీ మీద చూపించమంటావా? చెప్పరా, నీ మీద చూపించమంటావా? నాకున్న కోపానికి పడేసి కొడతాను. నన్ను రెచ్చగొట్టుకో. తింటే తిను, లేకపోతే లేదు. ఎవడికి నష్టం? బంగారం లాంటి భార్యను నిందించడానికి నీకు మనసులా వచ్చిందో ఏంటో. మాస్టారు, మూస్తారా? మాకు మనసు లేదు. మీకంత గొప్ప మనసు ఉంటే మడిచి దాచుకోండి. ఏరా రాజేష్, మనోడు మళ్ళీ క్లాస్ పీకుతున్నాడా? రే, నీకోసం ఎవరు వచ్చారు? మీ చావు మీరు చావండి. నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి మంచి టీ తాగేసి వస్తాను. చిచ్చి చిచ్చి చిచ్చి. శుభమా అంటూ టీ తాగడానికి వెళ్తుంటే నల్ల పిల్లిలా ఎదురొచ్చింది. నేనేం నల్ల పిల్లిని కాదు, తెల్ల పిల్లని. రేయ్, నాతో మాట్లాడొద్దని చెప్పు. చెల్లెమ్మా, ఎందుకమ్మా వెధవలతో మాట్లాడి నీ వాల్యూ తగ్గించుకుంటావు? మావాడు కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాడులేమ్మా, మనుషులతో మాట్లాడు. నేను ఈయనతో మాట్లాడడానికి రాలేదులే అన్నయ్య. మనిషి ఆకలితో ఉంటాడు, అన్నం పెడదామని వచ్చాను. నా ఆకలి ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పరా. అవునమ్మా, వీడి ఆకలి చచ్చిపోయింది. పాపం, శ్రద్ధాంజలి కట్టిద్దాం అనుకుంటున్నాం. ఆకలికిరా, చచ్చిపోయిందన్నావు కదా. ఏరా, కామెడీనా? లేకపోతే మీనా అంత ప్రేమగా నీకోసం ఉండి నీకు తినిపించడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొహం చాటేస్తావేంట్రా? రే, మొగుళ్ళకి ప్రేమగా వండి వడ్డించే పెళ్ళాలు కరువైన ఈ కాలంలో నువ్వు ఇలా చేయడం ఓవర్ అనిపించట్లా? రే, ప్రేమ లేదు, దోమ లేదు. ఇవన్నీ దాని తెలివితేటలు. అది గాలం వేస్తే పట్టడానికి నేనేం చేపను కాదని చెప్పండిరా. అరే, నేను చేపల కూర తెచ్చానని భలే కనిపెట్టారే. ఏంటి, చేపల కూర తెచ్చావమ్మా? అవునన్నయ్య. అబ్బా, వాసన అదిరిపోయిందమ్మా. నోట్లో లాలాజలం ఊరుతుంది. కానీ మా వాడు తినడే. నువ్వు ఇదే మాట మీద ఉండరా. ఇది ఇక్కడ ఎంతసేపు ఎదురు చూసినా ఆ క్యారేజ్ వైపు కన్నెత్తి కూడా చూడనని చెప్పు. అది మాకు తెలుసు ముళ్ళకంప. పాపం రాత్రి తాగొచ్చావు, ఏమీ తినలేదు, ఆకలితో ఉంటావని తెచ్చాను. నువ్వు తినకపోతే
ఇది ఖాళీ చేయటానికి ఇంకెవరూ లేరనుకున్నావా ఏంటి? అవును, కుక్కలు కూడా రావు, చూస్తూ ఉండు. వాడంతేలేమ్మా, మురుగుతూ ఉంటాడు. అసలే చేపల కూర అంటున్నావు. నువ్వు పెట్టు, నేను ఓ పట్టుపడతా. అసలు తగ్గేదేలే. తగ్గద్దన్నయ్య, ఎందుకు తగ్గాలి? అది మా సిస్టర్ అంటే. రే రే ఇంకా అక్కడే నిలబడ్డావేంటమ్మా, వచ్చి పెట్టు. రే ఆహాహాహా. ఆహా, ఓహో. రే, తింటే తిను, నోరు మూసుకొని తిను. ఈ ఏదో ఎఫెక్ట్ ఇవ్వకు. ఇంత రుచిగా ఉంటే సైలెంట్గా ఎలా తింటారా? నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. ఇంకొంచెం పెట్టుకో. అవునవును, అది మ్యాజిక్లు చేస్తూ ఉంటుంది. నువ్వు టికెట్లు అమ్ముతూ ఉండు. ఆయన మాటలేం పట్టించుకోకండి అన్నయ్య, మీరు తృప్తిగా తినండి. తినేటప్పుడు నేను ఎవరి మాట పట్టించుకోనమ్మా, అస్సలు పట్టించుకోను. రే అరవింద్, సిగ్గు లేకుండా బాగా తినరా. తినడానికి సిగ్గెందుకురా? చెయ్యి, నోరు, ఆకలి, చేపలు కావాలి కానీ. అవును కదా, నాకు కూడా అదే అనిపిస్తుంది. రే నాకు కూడా ఫ్రెండ్స్, పార్ట్ 2 మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి.